ప్రకృతి సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జీవ వైవిధ్యాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ తిలకించారు. ప్రకృతితో మమేకం కావాలని చెట్లు తొలగించడం కాదు, మొక్క నాటడం నేర్చుకోవాలని సూచించారు. మమేకమై ఉంటాయి అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయారు. ఇది అంటే నేను ఒక ప్రకృతిని పరిరక్షించాలని నాకు చాలా తపన నాకు. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు, కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి. భూమి కనిపిస్తే ఆక్రమించుకుందాం, భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి అయినా సరే. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత అంటారు. అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది. దీనికి ఉదాహరణకి మడ అడవులు చాలా సహజంగా ఏర్పడ్డాయి. అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాన్ కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది మన తీర ప్రాంతంలో. అలాంటి మడ అడవుల్ని మనం వదిలేస్తాం, లేదంటే ధ్వంసం చేస్తాం. దానివల్ల ఏమైపోద్ది, అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది. కానీ అలాంటి మడ అడవులను కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసే అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు అని కాదు, సమస్త మానవ జాతి నాతో సహా అందరం కూడా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎంతసేపు మనం దీన్ని నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనల్ని కదిలించేలా ఉండాలి. నేను చెప్పినట్టుగా మా ఇంట్లో మీరు హైదరాబాద్లో ఊహించుకుంటే కాంక్రీట్ జంగిల్, అలాంటి చోట ఒక 30-40 చెట్లు నాటగానే ఒక హిమాలయన్ క్రో అంటారు, జముడి కాయకంటారు, అది వచ్చేసింది. అక్కడ గుడ్లు పెడుతుంది, అది ఉంటుంది. అది కోకిళ్ళు వస్తాయి. అంటే ఎన్ని రకాల, దానితోడు సీతాకోచిలుకలు వస్తాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, క్రీపర్స్ని బేస్ చేసుకుని రకరకాల పురుగులు, క్రిమికీటకాలు, ఇవన్నీ కూడా మనం ఒక్కళ్ళే బతకడం కాదు, మిగతా వాళ్ళు బతకాలి, మిగతా జీవరాశులు బతకాలి అన్నదే దీని తాలూకు సారాంశం. ప్రత్యేకించి ఈరోజు మనందరి బాధ్యత. వీ హావ్ టు టేక్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయడం, ఆ పార్టీని బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కాదు. ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ.